హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో నేను రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ రెసిపీ అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో కాజు పన్నీర్ రెసిపీ మీరు కనుక ట్రై చేశారంటే ఇంకోసారి రెస్టారెంట్కి అయితే అసలు వెళ్ళరండి. ఎందుకంటే ఇంట్లోనే మీకైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒక్కసారి హోటల్లో కనుక తినుంటే కాజు పన్నీర్ రెసిపీ అనేది మీకు అర్థమవుతుంది. చాలా చాలా పర్ఫెక్ట్గా ఇంట్లోనే చాలా ఈజీ మెథడ్లో అయితే మీకు చేసి చూపించానండి. ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికైతే ఇది ఫేవరెట్ డిష్ అయితే అయిపోతుంది. ఎందుకంటే అంత టేస్టీగా స్పైసీగా భలే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇంకా లేట్ చేయకుండా ఈ కాజు పన్నీర్ రెసిపీ ఎలా చేస్తామో చూసేద్దామా. ముందైతే ఒక పెద్ద బౌల్ అయితే తీసుకోవాలండి. తీసేసుకొని 100 గ్రామ్స్ అయితే పన్నీర్ వేసుకున్నాను. ఎప్పుడైనా పన్నీర్ అనేది హాట్ వాటర్లో ఉప్పు వేసి నానబెట్టాలండి. అప్పుడే మనకి పన్నీర్కి ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది. సో అలా నానబెట్టుకొని అయితే పన్నీర్ నేను తీసుకున్నాను. సో ఇప్పుడు దాంట్లో ఒక గుప్పెడు జీడిపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నానండి. నానబెట్టుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ ఇస్తుంది. లోపల వరకు మసాలా పోతుందండి నానబెట్టడం వల్ల. సో అలా గుప్పెడైతే జీడిపప్పు కూడా వేసేసుకున్నాను. అండ్ కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని అండ్ హాఫ్ స్పూన్ ఏమో అక్కడ పసుపు వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ ఏమో కారం వేసుకున్నానండి. అండ్ 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను. అండ్ 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. నేను చెప్పిన పదార్థాలు ఎక్కడ మిస్ చేయొద్దండి. మీకైతే సేమ్ రెస్టారెంట్లో తింటే ఎంత బాగుంటుందో సేమ్ అంతే వస్తుంది. కొంచెం అయితే ఒక 1 స్పూన్ లెక్క అయితే ఆయిల్ వేసుకున్నానండి. వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. పన్నీర్కి జీడిపప్పులకి మనం వేసిన మసాలాలన్నీ పట్టించాలండి. అలా పట్టించిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా 15 మినిట్స్ పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ అంతా చేసుకోండి. అప్పుడు మీకైతే చాలా చాలా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ రెస్టారెంట్ స్టైల్ కాజు పన్నీర్ రెసిపీ అనేది. సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా మందంగా ఉండే కళాయి అయితే పెట్టుకోండి. ఎందుకంటే బాగా ఉడికించాలి. సో అలా కళాయి పెట్టేసుకున్నానండి. మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 3 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేసుకున్నానండి. చూసారు కదా, ఆయిల్ కూడా మంచిగా హీట్ అయింది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీరు జీడిపప్పులు ఉన్నాయి కదండి, అవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ మనకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అండ్ పన్నీర్కి జీడిపప్పుకున్న పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎక్కువ అయితే అసలు ఫ్రై చేయకండి. మీరు తీసుకున్న క్వాంటిటీకి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అలా అయితే పన్నీర్ అండ్ జీడిపప్పు అయితే అలా ఫ్రై చేసుకున్నాను. చూసారా, అలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ముందుగా వేసిన ఆయిల్ ఉంది కదా పన్నీర్లో, సో ఆయిల్ అయితే అలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను పక్కకి. మీరు కూడా ఇలానే వేసుకోండి, అప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. సో అయితే ఆయిల్ తీసేసుకున్నాను, పన్నీర్ వేపిన ఆయిల్ అదే బాండీలో. ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ అయితే గీ యాడ్ చేయండి. దాంట్లోనే అక్కడ 1 స్పూన్ గీ అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను గీ యాడ్ చేశాను. సో మంచిగా అయితే అలా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో షాజీరా వేసుకున్నానండి. 2 ఇలాచీ వేసుకున్నాను. ఒక 3 అయితే లవంగాలు వేసుకున్నాను. ఒక 2 ఇంచులు అయితే దాల్చిన చెక్క వేసుకున్నానండి. ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. నేను వేసిన ఈ బిర్యానీ దినుసులు ఇవే వేసుకొని ఇంక ఎక్స్ట్రా అయితే అసలు వేయకండి. ఇవే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దినుసులు అనేవి మంచిగా అయితే ఫ్రై చేసుకున్నానండి. చూసారు కదా, ఇప్పుడు దినుసులు ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 ఉల్లిపాయలు పైన పొట్టు తీసేసి ఒకసారి వాష్ చేసుకొని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అండి. 2 ఉల్లిపాయలు 100 గ్రామ్స్ పన్నీర్కి 2 ఉల్లిపాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. సో ఇప్పుడు ఉల్లిపాయలు ఏంటంటే మంచిగా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూసారు కదా, త్వరగానే అయితే మనకి మగ్గిపోతుందండి ఉల్లిపాయ అనేది. అలా చిన్న ముక్కలుగా కోసుకుంటే మీరు కావాలనుకుంటే కచ్చపచ్చగా మిక్సీ కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. సో నేను రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. సో చూసారు కదండి, మనకు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయినాయి కదా. అలా అయితే వీడియోలో చూపించినంత కలర్ వస్తే సరిపోతుందండి. సో అలా అయితే కొంచెం కలర్ వచ్చేసిన తర్వాత ఉల్లిపాయలు అనేవి పైకి ఆయిల్ కూడా వచ్చింది చూడండి, అలా వేగినట్టు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కాబట్టి 2 టమాటాలు అయితే తీసుకోవాలి సేమ్ ఈక్వల్ పోర్షన్స్లో. నేనైతే కొంచెం పెద్దగా ఉండే ఉల్లిపాయలు అంటే కొంచెం పెద్దగా ఉండే టమాటాలే తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు 2 టమాటాలు. సో ఇప్పుడు 2 టమాటాలు అయితే మిక్సీ వేసేసుకున్నాను. మిక్సీ వేసుకుంటేనే మనకి మంచి గ్రేవీ వస్తుందండి, అందుకే మిక్సీ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ప్యూరీ అయితే వేసేసుకున్నాను కదా, టమాటా ప్యూరీ అనేది. ఇప్పుడు దాంట్లో ఒక 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నానండి. మనకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే మనకి టమాటా ఉల్లిపాయ మగ్గిచ్చేసుకుందాము. సో ఈ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని 1 ఇంచు అల్లం వేసుకున్నాను. అండ్ ఒక 7 వెల్లుల్లి వేసుకున్నానండి. ఒక 6 ఏమో ఎండుమిర్చి వేసుకున్నాను. ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు ఏమో మీగడ ఉన్న పెరుగు వేసుకున్నానండి. మీగడ ఉన్న పెరుగు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి గ్రేవీకి. సో ఖచ్చితంగా మీగడగా ఉన్న పెరుగు అయితే వేసుకోండి. ఇప్పుడైతే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. మీ మిక్సీ ఎంత మెత్తగా పడితే అంత మెత్తగా అయితే వేసుకోండి. మీ మిక్సీ కనుక కొంచెం పలుకుగా అలా పడింది అనుకుంటే ఏం పర్లేదండి, జల్లించుకోండి. జల్లించుకుంటే ఏంటంటే మనకి ఎక్కడైనా పిప్పు ఉంటే పిప్పి లోపల ఉండి మనకి స్మూత్ పేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనకి మిక్సీ పట్టే లోపే మంచిగా అయితే మగ్గిపోయింది. చూసారండి, టమాటా అనేది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి మిక్సీ వేసేటప్పుడు కూడా, ఎక్కడ వదిలేకండి.
ఇలా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. మీగడలాగా ఉండాలండి, అంత మెత్తగా వేసుకోవాలి మనకి పేస్ట్ అనేది. సో ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు టమాటాలు అనేది ఇలా మంచిగా అయితే ఒకసారి కలిపేసుకున్నాను. అలా కలిపేసుకున్న తర్వాత పైకి ఆయిల్ వచ్చింది చూసారండి, అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలి. అలా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలండి. కలిపేసుకొని మంచిగా వేగి మనకి దగ్గర పడుతుంది చూడండి గ్రేవీ అనేది. అలా దగ్గర పడే వరకు అయితే మనము వేపుకోవాలి. ఇక్కడ ఇదే కొంచెం ప్రాసెస్ అండి రెసిపీకి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. మంచిగా పైకి ఆయిల్ వచ్చేస్తుంది చూడండి. జస్ట్ ఒక 10 మినిట్స్కి మనకైతే పర్ఫెక్ట్గా అయితే రెడీ అయిపోతుందండి. మనకి ఎక్కడ ప్యాన్కి అతుక్కోకుండా తిరిగి వచ్చేస్తుంది చూడండి. లాస్ట్కి మీకు అర్థమవుతుంది చూసారా, ఇప్పుడే మనకి రెడీ అవుతుందండి చూడండి గ్రేవీ. ఇలా అయితే పర్ఫెక్ట్ గ్రేవీ రావాలనుకుంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు థిక్ గ్రేవీ వచ్చి అలా అయితే మనకి దగ్గర పడిపోతుంది చూడండి. ప్యాన్కి ఎక్కడ అతుక్కోకుండా ఇట్లా చుట్టూ చుట్టేస్తుంది. మనకి సల్లిబిండి తిప్పితే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందండి ఇక్కడ. అలా అయితే పైకి ఆయిల్ వచ్చేసింది చూసారా దగ్గర పడిన తర్వాత. ఇప్పుడేమో దాంట్లో ఒక 1 స్పూన్ ఏమో ధనియా పౌడర్ వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ ఏమో మిరియాల పొడి వేసుకున్నాను అండి, నల్ల మిరియాల పొడి. ఇప్పుడు వేసిన మసాలాలు అయితే మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ప్యాన్కి అతుక్కోకుండా ఇలా రౌండ్గా తిరిగి వస్తుంది. ఇలా అయితే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలండి, మంచిగా వేగినట్టు ఇలా వస్తే. సో ఒకసారి అలా తిప్పేసేసుకొని దీంట్లో ఇప్పుడు మనం వాటర్ పోయాలండి. వాటర్ అనేది డైరెక్ట్గా మనకి ట్యాప్ వాటర్ పోసేయకుండా కొంచెం కాగబెట్టుకొని పోసుకోండి వాటర్ అనేది. అప్పుడు మనకి గ్రేవీ అనేది ఈజీగా ఉడికిపోయి మనకి టేస్ట్ బాగుంటుంది. నేను ఎన్ని వాటర్ పోసానండి, మనకి టీ కప్ ఉంటుంది కదండి, టీ కప్తో ఒక 3 టీ కప్స్ అయితే పోసానండి. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీకు తగ్గట్టు పోసుకోవచ్చండి. నేనైతే అలా పోసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒకసారి మిక్స్ చేశాను కదా, అలా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనకైతే పైకి బబుల్స్ లాగా వస్తుంది చూడండి. అలా బబుల్స్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక 3 ఏమో పచ్చిమిర్చి వేసుకొని కస్తూరి మేతి అనేది ఒక 1/2 స్పూన్ అయితే వేసుకున్నానండి. కస్తూరి మేతి నేను ఒకేసారి పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది నా రెసిపీస్ చూసిన వాళ్ళకి. మీకు ఆకులు ఉంటే ఆకులు ఇలా నలిపేసుకొని వేసుకోవచ్చు. దాంట్లోనే ఒక 1 స్పూన్ ఏమో గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ముందుగానే మనము ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదండి, ఆ పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే ఎక్కువైతే అసలు ఉడికించకండి, ఇట్లా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి పన్నీర్ మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇలా చేసుకోవడం వల్ల. ఇలా మూత పెట్టేసే ముందు ఒక 1 స్పూన్ బటర్ అన్న 1 స్పూన్ గీ అయినా వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా అయితే మగ్గించుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది అప్పుడు లాస్ట్కి. చూసారు కదా, అలా అయితే ఒకసారి తిప్పేసుకున్నాను. ఒక 1 స్పూన్ బటర్ వేసేసుకొని ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని జస్ట్ ఒక అలా ఉడికిచ్చేసి ఇంకా తీసేయడం అండి. ఎక్కువ సేపు అయితే అసలు ఉడికించకండి. అలా పైకి బబుల్స్ వచ్చి పైకి ఆయిల్ వచ్చేసింది కదా, అలా ఆయిల్ వచ్చే వరకు మనకు ఉడికిస్తే సరిపోతుంది. అలా అయితే ఒకసారి కలిపేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. కొత్తిమీర వేయిపోయినా పర్లేదండి, మాకు కొంచెం వీడియో కోసం అయితే వేశాను నేను. అలా అయితే మంచిగా అయితే కొత్తిమీర కూడా వేసేసుకోండి, నచ్చినట్టయితే వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అంతే అండి, టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో కాజు పన్నీర్ రెసిపీ అయితే మీకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. ఈ కాజు పన్నీర్ రెసిపీ అనేది ఫ్లేవర్డ్ రైస్లోకి బాగుంటుంది అండ్ బగారా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి అయితే ఇంకా చాలా చాలా బాగుందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెథడ్లో ఈ కాజు పన్నీర్ రెసిపీ అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.